స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాలతో కూడా అంతే వార్తల్లో ఉంటారు. ఇప్పుడు మరోసారి శామ్ తన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన పాత జ్ఞాపకాలు, కొత్త పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బర్త్డే వీక్ అంటూ శామ్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్, రాజ్ నిడిమోర్తో కలిసి జరిగిన అర్ధరాత్రి బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు ఇప్పుడు మళ్లీ శామ్ ను హాట్ టాపిక్ గా మార్చాయి. అంతేకాకుండా సమంత పోస్ట్ లో చెప్పిన మాటలు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. మరి సమంత పోస్ట్ లో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె పేరు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ చర్చలో ఉండే సమంత ఈసారి తన బర్త్డే వీక్ పోస్ట్తో అందరి దృష్టిని ఆకర్షించింది. బర్త్డేకు 2 రోజుల ముందు బర్త్డే వీక్ అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శామ్. ఆ ఫోటోలతో పాటు తన జీవిత ప్రయాణంలో జరిగిన మార్పుల గురించి చాలా సూటిగా మాట్లాడింది. పని మీద ప్రేమ, ముందుకు నడిపించే ఆత్మవిశ్వాసం ఇప్పటికీ తన బలమని, కానీ ఎప్పుడూ ఇతరుల ఎంపిక కోసం ఎదురు చూడడం మాత్రం వదిలేశానని, జీవితంలో ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరగకపోయినా తన మనసు చెప్పేది వినే అలవాటు మాత్రం మారలేదని, తనను తాను నియంత్రించుకోవాలనే ఆలోచనను కూడా ఇప్పుడు వదిలేశానని, ప్రతిదీ మారినా తన సంకల్పం మాత్రం మారలేదని, తాను ఎలా ఉండాలని అనుకున్నానో ఆ భావనను కూడా వదిలేశానని, ప్రస్తుతం తన జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని, తొందరపడే స్వభావాన్ని కూడా తగ్గించుకున్నానని సమంత తన పోస్ట్లో చెప్పడం ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీసింది. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత రాజ్ నిడమోర్ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2023లో సిటాడెల్ సిరీస్ షూటింగ్ సమయంలో రాజ్ నిడమోరు సమంత పుట్టినరోజును అర్ధరాత్రి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిన ఫోటోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను అప్పట్లో సమంత స్వయంగా పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు అభిమానులు. ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉందని, ప్రతి మాట వెనుక ఒక అనుభవం ఉందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.